మీ భాషలో అంటే అటాచ్మెంట్ అంటే ఏంటి, డిటాచ్మెంట్ అంటే ఏంటి? అటాచ్మెంట్ అంటే ఆసక్తి. మనకి ఈ భౌతిక ప్రపంచంలో దేని మీదైనా ఆసక్తి ఉందనుకోండి, అదేం చేస్తుందంటే మనల్ని ఈ ప్రపంచంలోనే ఉంచేస్తుంది. మీకు డబ్బు మీద ఆశ ఉండొచ్చు, నగల మీద ఆశ ఉండొచ్చు, లేదంటే పొలాల మీద, ల్యాండ్ మీద, బంగళాల మీద, కార్ల మీద, ఇప్పుడు ఐఫోన్ల మీద, గ్యాడ్జెట్ల మీద ఆశ ఉండొచ్చు, లేదంటే పేరు ప్రతిష్టల మీద, యూట్యూబ్లో వ్యూస్ మీద ఆశ ఉండొచ్చు కొంతమందికి, ఇంకా దేని మీద ఆశ ఉండొచ్చు. అంటే ఇవన్నీ తప్పని అనట్లేదు. అది మన మనుగడకి, మన యొక్క సంరక్షణకి, మన యొక్క సర్వైవల్కి ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించాలి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు మాత్రమే స్వీకరించాలి. కానీ అపరిమితంగా మనం స్వీకరించామనుకోండి, ఒక సేవాభావం లేకుండా స్వీకరించామనుకోండి, ఒక స్వార్థపూరిత భావనతో స్వీకరించామనుకోండి, అది అటాచ్మెంట్, అనవసరమైనటువంటి ఆసక్తి. ఆ అటాచ్మెంట్ యొక్క రిజల్ట్ ఏంటంటే, ఆ ఆసక్తి యొక్క ఫలితం ఏమిటంటే వాళ్ళు ఇంకో జన్మెత్తాలి. అంటే మనం ఈ జన్మలోనే మనకు కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ చేసేసుకొని హ్యాపీగా ఉండాలనే సాటిస్ఫాక్షన్తో మనం బ్రతకడానికి మనకు కొన్ని సదుపాయాలు కావాలి, ఆహారం కావాలి, కాస్త డబ్బు కావాలి, సంఘంలో కాస్తో కూస్తో మనకు ఒక గుర్తింపు కావాలి, అంతవరకు ఓకే. కానీ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధం చాలా లిమిటెడ్. ఈ శాశ్వతంగా ఈ శరీరంలో ఉండలేం. ఎవరో ఒక వ్యక్తి 30 ఏళ్ళు ఉందనుకోండి, 30 ఏళ్ల క్రితం ఆ శరీరంలో ప్రవేశించాడు, ఇంకో 40 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం, 70 ఏళ్ళకి చనిపోతాడు అనుకుందాం, ఇంకో 40 ఏళ్ళు ఆ శరీరంలో ఉంటాడు. ఈ 70 ఏళ్లలో ఆ శరీరం ఎన్నెన్నో మార్పులు పొందుతుంది. కానీ ఈ 70 ఏళ్లలో ఆ వ్యక్తి నేను శరీరాన్ని అని ఊహించుకుంటున్నాడు మాయలో. కానీ ఆ 30 ఏళ్ల క్రితం తను ఒక ఉంది. 70 ఏళ్ళు అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బ్రతుకుతాడు. అంటే ఆత్మ శాశ్వతమైనదండి. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం.